రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని నిజాం సాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ 82 కట్ట తెగిపోవడంతో ఇండ్లలోకి నీరు చేరుకుంది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజులుగా గుత్ప ఎత్తిపోతల ద్వారా కెనాల్లో శ్రీరామ్ సాగర్ నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కెనాల్ కట్ట తెగినట్లు స్థానికులు తెలిపారు. కెనాల్లో విపరీతమైన చెత్త పేరుకుపోయి ముందు భాగంలో ఉన్న పైప్ లైన్ పాక్షికంగా మూసుకుపోయి కెనాల్ వెనుక వైపు నీటి మట్టం పెరిగి కట్టపై నుంచి నీరు పొరలంతో ప్రమాదం జరిగింది. దీనికి తోడు కెనాల్ కట్టను ఆనుకుని అక్రమ నిర్మాణదారులు గుంతలు తీయడం కూడా ప్రమాదానికి కారణమైనట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఇక విషయం తెలిసిన వెంటనే విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేయగా ఇరిగేషన్ అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. నందిపేట మండలం సబ్ డివిజన్ డికి ఫోన్ ద్వారా సంప్రదించి గుత్ప ఎత్తిపోతల పంపులను ఆఫ్ చేయించారు. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని నిజాం సాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ 82 కట్ట తెగిపోవడంతో ఇండ్లలోకి నీరు చేరుకుంది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజులుగా గుత్ప ఎత్తిపోతల ద్వారా కెనాల్లో ఉన్న శ్రీరామ్ సాగర్ నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కెనాల్ కట్ట తెగినట్లు స్థానికులు తెలిపారు. కెనాల్లో విపరీతమైన చెత్త పేరుకుపోయి ముందు భాగంలో ఉన్న పైప్ లైన్ పాక్షికంగా మూసుకుపోయి కెనాల్ వెనుక వైపు నీటి మట్టం పెరిగి కట్టపై నుంచి నీరు పొరలంతో ప్రమాదం జరిగింది. దీనికి తోడు కెనాల్ కట్టను ఆనుకొని అక్రమ నిర్మాణదారులు గుంతలు తీయడం కూడా ప్రమాదానికి కారణమైనట్లు పలువురు ఆరోపిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేయగా ఇరిగేషన్ అధికారులు విచారణ నివారణ చర్యలు చేపట్టారు. నందిపేట మండలం సబ్ డివిజన్ డిఈకి ఫోన్ చేశారు. తద్వారా సంప్రదించి గుత్ప ఎత్తిపోతల పంపులను ఆఫ్ చేయించారు.